ఇంకా అది ఆఫీస్ టైంలో అప్పా బావా కబుర్లు చెప్పుకుంటూ మై మర్చిపోయి రొమాన్స్ చేసుకుంటున్నారు ఏంట్రా? మేనేజర్ వస్తే లేచి నుంచి వాళ్ళ మేనేజ్ కూడా తెలీదా? సారీ ఏంట్రా అంటే నాకంటే ఎత్తు కనిపించాలనా? హీల్స్ షూ వేసుకున్నావు? అస్సలే సార్, అస్సలే. షర్టు ప్యాంట్లో తోయటం కాదు, బుర్ర కంప్యూటర్లోకి తోయి కథ పని అన్నా వచ్చుద్ది. సారీ సార్, సారీ. ఏమిటయ్యా కోటేశ్వరరావు, ఏమిటి నీ సమస్య? సమస్య అంటారేంటి సార్? వీడికంటే పెద్ద సమస్య ఉంటుంది సార్. సార్ మీ క్రమశిక్షణ అంటే ప్రాణం కదా సార్. ఆఫ్ కోర్స్. గో సార్. అటు చూడండి, షూ లేదు సార్. యాక్చువల్లీ ఏం జరిగిందంటే సార్, నువ్వు మాట్లాడుకో, పీకన్ నొక్కేస్తానే ఉన్నావు. చూడండి సార్, ఇన్షర్ట్ లేదు, ఇక టై అంటారా? దాని గురించి పట్టుకోండి సార్. అసలు ఆఫీస్ కి పార్కు కూర్చున్నట్టు వస్తున్నాడు. ఏమిటయ్యా ఈ క్రమశిక్షణ రాహిత్యం? నిన్నే ఏం చెప్తాడు సార్ ఏదో పనులు చేసి? షూస్ వేసుకొని మీకంటే ఎత్తుగా ఉండాలా, తీసేసి పొట్టిగా ఉండాలా అంటే లైఫ్లో నేను పొట్టిగా ఉండటానికి నిర్ణయించుకుంటాను సార్. అయినా ఎందుకంటే ఏం సాధించాను నేను ఎత్తుగా ఉండాలి. కొట్టి గారు మీరే చెప్పండి. నమ్మకండి. శర్మ గారు, ప్యాంట్లో చొక్కా పెట్టాలా, పనిలో మనసు పెట్టాలా అంటే నేను రెండోదాన్ని సెలెక్ట్ చేసుకున్నాను శర్మ గారు. రెండోదాన్ని. అదే కనుక నేను చేసిన తప్పైతే నన్ను క్షమించండి, పాపం అయితే శపించండి. అంతేగాని నాకు మీ మీద ఉన్న గౌరవాన్ని, అభిమానాన్ని దయచేసి శంకించకండి శర్మ గారు, శంకించకండి. ఏమైంది సార్? అమ్మా, నాకు పెళ్ళవలేదని ఇప్పటిదాకా ఎప్పుడు నేను బాధపడలేదు. కానీ ఇలాంటి కొడుకు లేడే అని క్షణం అనిపించిన మాట మాత్రం నిజం. దేవుడే సాక్షి. కొంపతీసి ఏమైనా దత్త తీసుకుంటారా ఏంటి? ఏమో తెలీదు. నువ్వు 200 ఇంక్రిమెంట్ తీసుకోవా బాబు? 200? 200. ఎంజాయ్. 200. Oh God, 200. చాలే సంతోషం. ఏమిటయ్యా ఇది? 200కే అంత. అదే 1000 చుట్టే పిల్ల ఖర్చు. ఏమా నువ్వు పక్కకు రా. నిన్నే అట్రా నువ్వు. యాక్చువల్లీ మిమ్మల్ని కౌగిలించుకోవాలనుకున్నాను సార్. రామరి చచ్చానుక ఇక్కడే. మీరంటే భయం, గౌరవం సార్. బాగుంది. కానీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇలా ముద్దు పెట్టుకోవాలనిపిస్తే నా క్యాబిన్లోకి వచ్చి నన్నే పెట్టుకో. ఏమి అనుకోను నేను, సరేనా? నువ్వు పద తల్లి. ఓకే, క్యాబిన్కి రా బాలు. రామా, మీ ఇద్దరి మధ్యన ఏదో ప్రాబ్లం ఉందయ్యా. ఐ కెన్ క్లియర్లీ సీ ఇట్ బాలు. కోటి గారికి లంచం అంటే చాలా ప్రాణం సార్. ఉద్యోగం కావాలంటే లంచం, ప్రమోషన్ రావాలంటే లంచం, అడుగేస్తే లంచం, అడుగు తీస్తే లంచం, లంచం లంచం లంచం. ప్రాణాలు కడగట్టేస్తున్నాయి సార్ మా సార్. బాలసుబ్రహ్మణ్యం, నువ్వు చాలా సీరియస్ ఎలిగేషన్ వేస్తున్నావు. ప్రూవ్ చేయలేకపోతే తలలు తెగిపోతాయి. మెనీ హెడ్స్ విల్ రోల్, ఐ టెల్ యూ. 10 lakhs క్యాష్, ఒక ఖాళీ సూట్ కేసు ఇవ్వండి సార్. రేపు 10.5 కల్లా కోటి సార్ కరప్ట్ టు ద కోర్ అని మీకు ప్రూవ్ చేస్తాను సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మిస్టర్ కోటి. ఏంటిది? ఇది 10 లక్షలు, 90 లక్షలు, మొత్తం కలిపి కోటి. దేనికి? రేపు పొద్దున జరిగే టెక్నికల్ ఇంటర్వ్యూస్లో మా వాళ్ళు 5 మందికి ఉద్యోగం కావాలి. మనిషికి 4 లక్షలు చొప్పున 25. మల్టిప్లికేషన్స్ వచ్చు. నువ్వు అసలు మామూలు కాదు. వామ్మో, కాళ్ళ కింద కానీ బెల్ట్ కానీ కెమెరాలు చూసుకో. డౌట్లు నాకు ఉంటాయి. ఇప్పుడు చెప్పు. సాయంత్రం లిస్ట్ పంపిస్తాను, కన్ఫర్మ్ చేయి. ఓకే, అదేంటి మళ్ళీ అది తీసుకెళ్తావు? 90 లక్షలు తొక్కేశారుగా, మళ్ళీ 10 లక్షల మీద పడి ఏడుస్తారు ఎందుకు? ఆయన మీ కింద వాళ్ళని తలా 1 లక్ష ఇస్తారే కదా శాంతించేది. పాయింటే. పాయింట్. దేవుడా, 90 లక్షలు 90 లక్షలు 90 లక్షలు 90 లక్షలు ఎవరి దగ్గరా? నాకేం తెలియదు సార్, నన్ను వదిలేండి సార్, నేను అమాయకుడు సార్, నాకేం తెలియదు సార్. సార్ మీరేనా చెప్పండి సార్. అటు చూస్తారేంటి సార్? ఇన్స్పెక్టర్ సార్ పోతూ పోతూ కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఆ సూట్ కేసు ఇచ్చేసేయండి. ఎందుకంటే బాగుంటే తీసుకుంటానని అప్రూవల్ మీద తెచ్చాను అనమాట. అంటే అందులో డబ్బులు లేవా? లేవుగా. వామ్మో, అందులో డబ్బులు లేని కడిగి నన్ను ఖరీదు చేశారా మీరు? నీచుడా, దుర్మార్గుడా, నీ సంగతి అందులో డబ్బులు లేకపోవచ్చు కానీ తప్పు చేయాలని ఇంటెన్షన్ ఇలా ఉంచుసావా? ఫర్ దాట్ సార్ నేను మంచి ఉండని మీరేనా చెప్పండి సార్. నేను చెప్పడం ఏంటి?
నువ్వు మంచోడు అయితే 4 రోజుల్లో జడ్జి గారే చెప్తారు. ముందు హ్యాపీగా హ్యాపీగా వెళ్ళాలా? రేయ్, దీనికంటే కారణం నువ్వేరా? ఇంకా వాడితో మాట్లాడండి. లాక్కోండి ఇక్కడి నుంచి. టేక్ హిమ్ అవుట్. తీసుకుపోండి. తీసుకొచ్చిన సంగతి చెప్పారా? కోటేశ్వరరావు, ఈ బాలసుబ్రహ్మణ్యం తప్పు చేసిన వాళ్ళని ఎవరిని వదలడు. గుర్తుపెట్టుకోండి. తప్పు చేసిన వాడు ఎవడైనా సరే ఎవరిని వదలడు. బ్రో నాకట్లు కూడా ఇప్పే బ్రో. ఇప్పొచ్చు, కానీ ఇప్పుడు ఇప్పితే అది ఎస్కేప్. అదే నేను ఆఫీస్కి ఒక్కొక్కరిని వెళ్ళి వాళ్ళకి వీళ్ళ మీద కంప్లైంట్ చేసి పోలీసులు తీసుకొని వస్తే అది రివెంజ్. నీకేం కావాలి? అన్డౌటెడ్లీ రెండోదే. ఎక్సలెంట్ చాయిస్. వస్తా. ఐఎమ్ ఫ్రీ. ఏమిటయ్యా కోపం? నమ్మలేకుండా ఉన్నాను నేను. లేకపోతే ఏంటి సార్, ఇంజస్టిస్ చూసిన చాలా కోపం వచ్చేస్తుంది సార్. ఇన్ఫాక్ట్ తలపడి వచ్చేస్తుంది సార్. అవునులే. ఏమా మా అమ్మాయిలాంటి కాంతంకే నచ్చేస్తున్నావు అంటే జీనియస్ నువ్వు. కెమెరాలో చూడరా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎవరైతే థ్యాంక్ యూ సార్. నేను నిజాయితీకి నిక్ నేము, క్రమశిక్షణకి కోడ్ నేమ్ అయ్యా. అందుకే అసలు నేమ్ ఏమిటి? అసలు బాలసుబ్రహ్మణ్యం అని. ఓహో, నువ్వు మరి శర్మ. నిజం వర్మ. సార్ సార్ ఇప్పుడు మీరు చెప్పిన 4 మాట నేను పేపర్ మీద రాసుకొస్తాను. మీరు ఒక ఆటోగ్రాఫ్ ఇస్తే నేను ఫోటో ఫ్రేమ్ చేసి పెట్టుకుంటానా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇంకా ఆటోగ్రాఫ్ ఏమైనా అవుతాడు. లెట్స్ హావ్ ఎ సెల్ఫీ మూమెంట్. అది సెల్ఫీ మూమెంట్ సార్. ఫోన్ చేయి. ఈరోజు చేసేది చెప్తాడు. త్వరగా ఫోన్ చేయి. మాట్లాడు, పర్లేదు. ఎవరు నానా? కట్ చేస్తున్నారు. పర్సనల్ మేనేజర్ ఆఫ్ సెక్రటరీ. మళ్ళీ ఇంకోసారి ట్రై చేయి. చేస్తున్నా. ఇతడా కట్ చేస్తాడే. పంపాలనుకుంటే ముందు ఫోన్ చేయి. ఓకే, కమ్ క్లోజ్. స్మైల్. చీజ్. స్మైల్. సార్, ఐ నీడ్ టు స్పీక్ టు ది మేనేజర్ ప్లీజ్. సార్, నా పేరు బాలసుబ్రహ్మణ్యం సార్. మీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ పోస్ట్కి నాకు ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. కానీ అభినయ వ్యక్తి నన్ను మోసం చేసి నాకు వచ్చే జాబ్ని కొట్టేశారు సార్. సార్, వాడి వెనకాల చాలా పెద్ద గ్యాంగ్ ఉంది సార్. ల్యాప్టాప్స్, సెల్ ఫోన్స్, కెమెరాస్, వాట్ నాట్ అన్ని అవతల వైపు షెడ్లో ఉన్నాయి సార్. మీరు నా వెనకాల వస్తే మనం వెళ్ళి వీ కెన్ క్యాప్చర్ దోస్ కల్ప్రిట్స్. సార్, వాడి ఫోటో నా దగ్గర లేదు, కానీ వాడిని చూస్తే మాత్రం గుర్తుపడతారు సార్. పక్కా. షూర్ సార్. కొంచెం అటు ఇటుగా ఇలాగే ఉంటాడా? నువ్వు అసిస్టెంట్ కదా? ఇంతకు ముందు జరిగిన సన్నివేశంలో ప్రేక్షకుల థ్రిల్ కోసం ఒక చిన్న డైలాగ్ను ఆప్ చేయడం జరిగింది. దాన్ని ఇప్పుడు చూద్దాం. బాలసుబ్రహ్మణ్యం సార్, ఈ క్షణం నుంచి నిన్ను పర్సనల్ మేనేజర్ గా ప్రమోట్ చేస్తున్నాను. వెళ్ళు, వెళ్ళి నీ పనితో పిచ్చెక్కించే. అంటే నేను లిఫ్ట్లో ఉన్నప్పుడే మీరు మేనేజర్ అయిపోయారనమాట. నా దరిద్రం డిస్కో డాన్స్ చేస్తుంది సార్. ఐ కాంట్ హెల్ప్ ఇట్. అయ్యో సార్, బాగా నలిగిపోయినట్టున్నా. కూర్చోకూడదు కొద్దిసేపు. పర్లేదు సార్, ఇలా వెళ్ళి కూర్చోడమేగా. కాసేపు నిల్చుంటా ఫర్ చేంజ్. సర్లే, నీ ఇష్టం. నేను ఎప్పుడు కాదన్నాను. మీరు అలా అండమే కానీ అలా కనపడరు సార్. ఎనీవేస్, నేను వెళ్తాను సార్. పద, నేనే దింపుతాను. నేను వెళ్ళగలను సార్. నేను దింపుతాను. ఎందుకు? నా తృప్తి కోసం. అర్థమైంది సార్. యూ డోంట్ ట్రస్ట్ మీ.
అయ్యి చేతులు ఎట్లా అయిపోయినాయి? అది చైర్ హ్యాండిల్స్ మీద పెట్టి ఇలా అయిపోయింది సార్. ఇదిగోండి దిగట్లా. అయ్యో పోనీ హ్యాండిల్స్ హైట్ సైజ్ తగ్గించిన వదిలేస్తాను అని మాత్రం పర్లేదు కదా సార్? ఏంటి బాలు మరి చిన్నపిల్లల రా వెళ్దాం. ఇంటోనర్ గుర్తొస్తున్నాడు సార్. వీడెవరికి ఏం చెప్పలేదు కదా. మొత్తం చెప్పానండి, క్రాన్కి చెప్పాను నేను. నువ్వేంటి రావద్దని చెప్పాను. అయినా తెలుసుగా మధ్యాహ్నం కలిసి కనిపిస్తే వీడితో కలిసి మనందరం కూడా పారిపోవాలి. అంటే వీడు పారిపోతున్నా టెన్షన్ ఏం చేయాలో తోచగా తీసుకెళ్ళు. సార్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ మీరిద్దరు కలిపి కనిపించకూడదు. ఊరి ఏం తెలియకపోతే నేను కుర్చీలో కూర్చోబెట్టి కట్టేశాడు. ఇవన్నీ తెలుసుకుంటే చంపేస్తాడరా. పెద్ద ముండావని చెప్తున్నాను విను. చిన్న ముండో అని వింటున్నా కానీ ఆయన ఇంకోళ్ళు కూడా నాకెందుకు సార్? నన్ను తీసుకెళ్ళి కుర్చీలు కట్టేయండి. ఈ ఏసీ తట్టుకోలేకపోతున్నాను. ఐ మిస్సింగ్ మై షెడ్యూల్. వస్తాను. ఇటు కదా